నమస్తే అండి. ఇవైతే సీతాఫల చెట్లు అండి. సీతాఫల చెట్లు నేను ఇష్టంగా అయితే వేసుకున్నానండి. సీతాఫలపుకాయలంటే నాకు చాలా ఇష్టం అండి. మా ఊళ్ళో అయితే సీతాఫలపుకాయలు మేము కొనుక్కునే వాళ్ళమైతే కాదండి. చాలా పొలాలు ఉంటాయి కదండి, మాది పల్లెటూరు అని చెప్పాను కదా. పొలాలు ఉంటాయండి, పొలాల చుట్టూ కట్టవల్లాగా వేసేవారు. అక్కడైతే చాలామంది కోసుకొని తెచ్చుకునేవారు, కానీ ఎవరు మేమైతే కొనుక్కోలేదు. నేనైతే మా అత్తవారి ఊళ్ళోకి వచ్చిన తర్వాత మాకు సీతాఫలకాయలు అసలు దొరకడమే కష్టమైంది. ఇది పల్లెటూరు అయినా కానీ పొలాలంటే వెళ్ళం కదండి. అక్కడైతే మా ఇంటి పక్కన పొలం ఉండేది, అందు గురించి మాకు అందుబాటులో ఉండేవి. ఇక్కడైతే కాస్త పొలాలకి దూరంగా ఉంటుంది ఊరు, అందు గురించి మేము ఎప్పుడు పొలాలు వెళ్ళక మాకు సీతాఫలకాయ అనేది దొరకడం కష్టం. కొనుక్కుందామంటే డజను 200 అలా అయితే చెప్పారు. అయితే మేము సొంతంగా ఇల్లు కట్టుకున్న తర్వాత నాకు సీతాఫలకాయలు అంటే ఇష్టం అని చెప్పేసి ఈ సీతాఫల గింజలు నేను తిన్న తర్వాత ఈ మొక్కలు ఇలా మా ప్రహరీ పక్కన వేసుకున్నానండి. ఇప్పుడైతే ఇలా కాస్తున్నాయి. ఒక 2 ఇయర్స్ దగ్గర నుంచి ఇలా కాయలు అయితే కాస్తున్నాయి. ఇదైతే ఇదివరకు సీతాఫలకాయలు అయితే సంవత్సరానికి ఒక్కసారే కాసాయండి. ఇదైతే సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. వేసవికాలం కాపు కూడా కాస్తుంది ఈ చెట్లు అయితే. ఇదిగోండి, మొన్న విజయదశమి ఆ టైంలో ఒక కాపు వస్తుందండి. వర్షాకాలం ఆగస్టులో స్టార్ట్ అయ్యి విజయదశమి అట్ల తద్ది వరకు కాస్తాయి. ఇప్పుడైతే మళ్ళీ ఆ కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో అండి, వేసవికాలం కాపు. ఇదిగోండి, ఇప్పుడైతే చిగుర్చినాయి, పూత కూడా వచ్చింది, పిందులు వేసినాయి, చిన్న చిన్న పిందులు వేసినాయండి. ఇవైతే ఇవ్వండి చూడండి, తెరవలేదు. ఒక్కొక్కయి పండుకు వస్తుందండి. ఇవైతే పక్షులు తింటున్నాయి కదా, కానీ చాలా బాగుంటాయండి, చాలా తీగా ఉంటాయండి. వేసవికాలం కాయ కాస్త చిన్నగా ఉంటుంది. కాయ అయితే మాత్రం అసలు వర్షాకాలం కాయలాగా ఉండదు. వేసవికాలం కాయ కాస్త చిన్నగా ఉంటుంది, కాయ సరిగా తయారవుతుందన్నమాట. ఇది సంవత్సరానికి 2 కాపులు వస్తాయన్నమాట. ఇలా నేను వేసుకున్నాను, నాకు ఇష్టమని చెప్పేసి. చూసారా, ఇదండి పిందెలు వస్తున్నాయి, పూత పిండి మీద ఉందండి మొత్తం ఈ చెట్ల మొత్తం. ఇప్పుడైతే భలే ఉంటాయండి సీతాఫలకాయలు, నాకైతే చాలా ఇష్టము. అందు గురించి ఈ సీతాఫలపు గింజలు నేను తిన్న తర్వాత ఇలా వేసుకుంటే ఇలా మొక్కలు వచ్చినాయి. అయితే మా మర్రి గారి పిల్లలు అది వచ్చినప్పుడల్లా నేను ఇస్తూ ఉంటాను, వాళ్ళు కూడా తింటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను వచ్చినప్పుడు. ఇవ్వండి, చాలా బాగుంటాయండి సీతాఫలకాయలు. మేము ఫ్రీగా కోసుకుంటూ అలవాటైపోయి కొనుక్కోవాలంటే చాలా కష్టం అనిపించేదండి. డజన్ 200 అంటే అమ్మో అనిపించేది. అందు గురించే చెట్లు వేసుకున్నాను. అంటే ఏదైనా కొనుక్కోకుండా అలవాటు పడ్డ వాళ్ళం ఫ్రీగా ఏదైనా ఊరికనే తీసుకోవడం అంటే చెట్ల నుంచి ఫ్రీగా కోసుకునే అలవాటు అయిన తర్వాత కొనుక్కోవాలి అని అనిపిస్తే కనుక చాలా కష్టంగా అనిపిస్తుందండి. అందుకే ఈ మొక్కలు అయితే నేను వేసుకున్నాను. అలా ఎలా అయినా ఇంటి దగ్గర వేసుకున్న చెట్లు దారివేరండి. కానీ ఒకటండి మర్చిపోయాను, సీతాఫలకాయలు నేనైతే చిన్నప్పటి నుంచి తిన్నాను. ఇప్పటి వరకు నేనైతే అసలు సీతాఫలకాయల్లో పురుగులు చూడలేదండి. ఈ సంవత్సరం అయితే మటుకి సీతాఫలకాయల్లో పురుగులు వచ్చినాయండి. అసలు తినాలంటే భయం వేసింది. అసలు మామిడికాయల్లో చూశాను కానీ సీతాఫలకాయల్లో చూడలేదండి. కానీ ఈ సంవత్సరం అయితే సీతాఫలకాయల్లో కూడా పురుగులు వచ్చినాయండి. చాలా జాగ్రత్తగా చూస్తుందండి. ప్రతి దాంట్లో పురుగులు వస్తున్నాయి, ఎందుకో తెలియదు. గాలిపట్టు గురించో తెలియదు. టమాటాల్లో పురుగులు చూస్తున్నా, సీతాఫలకాయల్లో పురుగులు చూస్తున్నా. నాకైతే అసలు ఏంటో అర్థం కావట్లేదండి. వాతావరణం మార్పు ఏంటో తెలియదు. మీరు కూడా ఏదైనా తినేటప్పుడు జాగ్రత్తగా కోసుకొని అబ్జర్వేషన్ చేసి, అంటే ఓపెన్ చేసి జాగ్రత్తగా చూసుకున్న తర్వాతే అప్పుడు తినండి. అంటే అలా చూసుకొని తినరని కాదండి, ఎందుకంటే ఇప్పటివరకు సీతాఫలకాయల్లో పురుగులు అంటూ తెలియని దాన్ని నేనే చాలా ఆశ్చర్యపోయాను. టమాటాల్లో పురుగులు ఏంటని. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు కదండి. అందరి గురించి జాగ్రత్తగా చూసుకొని తినండి.
ఈ అసలు సీతాఫలకాయ ఈ సమ్మర్కి 2 కాపులు కాస్తుందండి. ఈ ఊరు వచ్చినప్పుడే చూసాను నేను అలాగా 2 కాపులు కాసే సీతాఫల చెట్లని. అలాగా ఒకళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆ గింజలు తెచ్చుకొని నేను వేసుకున్నాను అనమాట. కాయలు వాళ్ళు మాకు ఇచ్చారు తింటాను, కానీ ఆ గింజలు అయితే నేను అలా ఎండబెట్టుకొని ఇలా మొక్కలు వేసుకున్నాను అనమాట. ఇవ్వండి అసలు భలే ఉంటాయండి కాయలు అయితే మటుకి. నాకైతే చాలా ఇష్టం సీతాఫలపు కాయలు అంటే. మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ చేయండి.